ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: సుదర్శన చక్రం విఫలమయ్యాక తారకాసుడి గర్వం, యుద్ధ భూమిలో శ్రీ మహావిష్ణువును నిందించుట హైలైట్, దేవేంద్రుని కాళ్ళతో తన్నిన తారకాసురుడు, దేవతల ఆక్రందనలు, బ్రహ్మదేవుని ఆవేదన, కుమారస్వామి వద్దకు బ్రహ్మదేవుని రాక, బ్రహ్మ ఉపదేశం, కార్తికేయునికి అవతార లక్ష్యాన్ని గుర్తు చేయుట, రాక్షసవధకు సిద్ధమైన 6 ముఖముల బాలకుడు, ధర్మ సంస్థాపన కోసం బ్రహ్మదేవుడు చేసిన ఈ దివ్య ఉపదేశాన్ని తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియోలో బ్రహ్మదేవుడు కుమారుడికి కర్తవ్యము ఉపదేశించుట, తారకాసురుడు విష్ణువుని నిందించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా అంటున్నాడట: కుమార కార్తికేయునితో నేను ఈ విధంగా అంటున్నాను, దేవదేవ గుహు స్వామి, పార్వతీ పరమేశ్వర సుత, ఈ విష్ణు తారకాసురుడు చేసే యుద్ధం వ్యర్థమే. అతి బలవంతులైన తారకాసురుడు విష్ణువు చేతిలో మరణించడు. నేను అతనికి వరమును ఇచ్చాను, అందుకే ముమ్మాటికి నిజం చెబుతున్నాను. ఓ పార్వతీపుత్ర, నువ్వు తప్ప మరి ఎవరు ఈ పాపిని సంహరించలేరు. ఓ మహాప్రభు, కనుక నువ్వు నా మాట నిలబెట్టు. శత్రువును నృపింపజేసే పార్వతీపుత్ర, ఆ రాక్షసుడిని చంపటానికి నువ్వు సంసిద్ధుడివై ఉండు. నువ్వు వాడిని చంపడం కోసం శంకరుని నుండి జన్మించావు. మహావీర, యుద్ధమనందు భయపడిన దేవతలను రక్షించు. నువ్వు బాలుడివి కాదు, యువకుడివి కాదు, నువ్వు సర్వేశ్వరుడివి, ప్రభువివి. అదుర్ధపడుతున్న ఇంద్రుడిని, విష్ణువును, దేవతలను, గణములను చూడు. ఆ మహారాక్షసుడిని సంహరించి 3 లోకములకు సుఖమును కలిగించు. వీడు ఇంద్రుడిని, లోకపాలకుల్ని జయించాడు. తపోబలం చేత వీడు మహావీరుడైన విష్ణువును కూడా బెదిరిస్తున్నాడు. దుష్టుడైన ఈ రాక్షసుడు 3 లోకములను జయించాడు. ఇప్పుడు నువ్వు పక్కనే ఉండటం వలన వారంతా అతనితో యుద్ధాన్ని దిగారు. ఓ శంకరపుత్ర, కనుక నువ్వు పాపాత్ముడైన తారకాసుని సంహరించాలి. వీడు ఇతరులు ఎవ్వరి చేతిలో మరణించకుండా ఉండాలని నేను వరమిచ్చాను అని చెప్పాడు. శంకరపుత్రుడైన కుమారుడు నేను చెప్పిన మాటలను విన్నాడు. ప్రసన్నమైన మనస్సుతో నవ్వుతూ అట్లాగే జరుగుతుందిలే అని అన్నాడు. నారద, మహాప్రభువైన శంకరపుత్రుడు రాక్షసుని సంహరించాలని నిశ్చయించుకుని విమానంలో నుంచి దిగి పాదచారి అయినాడు. అనగా నడుస్తూ మహావీరుడు శివపుత్రుడైన కుమారుడు పెద్ద ఉల్కలాగా గొప్ప కాంతులను విరజిమ్ముతున్న శక్తిని చేతబట్టి అటు ఇటు వేగంగా నడుస్తూ విరాజిల్లుతున్నాడు. నారద, మిక్కిలి భయంకరాకారుడు, కంగారు లేనివాడు, 6 ముఖముల గలవాడు, ఇంతటి వాడు అని చెప్పడానికి వీలు కానంత పెద్దవాడు అయిన కుమారుడు వస్తున్నాడు. అతడిని చూసి ఆ తారకాసురుడు దేవతలతో, ఇతడు శత్రు సంహారకుడైన కుమారుడు, ఏకైక వీరుడనైన నేను ఇతడితో యుద్ధం చేస్తాను. వీరులందరినీ, సమస్త గణములను, లోకపాలకులను, హరి మొదలగు నాయకులను సంహరిస్తాను. మహాబలుడైన అతడు అప్పుడు ఈ విధంగా పలికి యుద్ధం చేయడం కోసం కుమారుని వైపుకు వెళ్ళాడు. ఆ తారకాసుడు మహాద్భుతమైన శక్తిని చేతితో పట్టుకొని దేవతలతో ఈ విధంగా అంటున్నాడు. తారకాసురుడు, మీరు నా ముందుకు ఇప్పుడు కుమారుని ఎట్లా పంపించగలిగారు? ఓ దేవతలారా, మీరు సిగ్గులేనివారు. ఇక ఇంద్రుడు, విష్ణువులకు అసలే సిగ్గులేదు. వీరిద్దరూ పూర్వ వేద మార్గ విరుద్ధమైన కర్మను కూడా చేశారు. నేను దానిని విశేషంగా వర్ణించి చెబుతాను, వినండి. వారిద్దరిలో విష్ణువు విశేషమైన మోసగాడు, దోషి, వివేకము లేనివాడు. అతడు పూర్వము పాప మార్గంలో బలిని మోసం చేసి బంధించాడు. వేద మార్గ విహీనుడైన అతడు పూర్వము మధుకైటభులను అను రాక్షసులను మోసం చేతనే శిరస్సును అపహరించి సంహరించాడు. దేవదానవులు అమృతపానము చేసే సందర్భంలో ఇతడు మోహిని వేషం ధరించి పంక్తి భేదము చేసి వేద మార్గమును కళంకితం చేశాడు. ఇతడు రాముడై స్త్రీని చంపి వారిని వధించి బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించి వైదిక నీతిని చెడగొట్టాడు. ఇతడు స్వార్థం కోసం పాపి అయి ఏ పాపము తెలియని ఇల్లారిని వదిలిపెట్టి వేద మార్గమును ధ్వంసం చేశాడు. ఇతడు పరశురామావతారంలో తన తల్లి యొక్క తలను కూడా నరికాడు. ఈ దుష్టుడు గురుపుత్రుని అవమానించాడు. ఇతడు కృష్ణుడై పుట్టి వేద మార్గమును విడిచిపెట్టి ఇతర స్త్రీల కుల ధర్మమును చెడగొట్టాడు. తాను వివాహమాడాడు, చెడగొట్టి అతను వివాహమాడాడు.
మళ్ళీ 9వ అవతారంలో వేద మార్గమునకు విరోధము కలిగించు నాస్తికతమును స్థాపించి వేద మార్గమును నిందించాడు. ఈ విధంగా ఎవడైతే వేద మార్గమును విడిచి పాపం చేస్తాడో అటువంటి వాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడిగా గుర్తింపబడుతున్నాడు. అటువంటి వాడు యుద్ధంలో ఏ విధంగా విజయం పొందగలుగుతాడు? అతని పెద్దన్నగారు పాపాత్ముడైన ఇంద్రుడు గొప్పవాడుగా పరిగణించబడుతున్నాడు. వాడు స్వార్థం కోసం అనేక పాపాలను చేశాడు. ఈ ఇంద్రుడు పచ్చి స్వార్థపరుడను కోరుకుని దితి గర్భమును కూడా నిడికాడు. గౌతముడి భార్యను చెడగొట్టి బ్రాహ్మణ వంశంలో పుట్టిన వృత్రుని సంహరించాడు. బ్రాహ్మణుడి సోదరి యొక్క కుమారుడు గురువైన విశ్వరూపుని తలలను నరికి ఇతడు వేద మార్గాన్ని భ్రష్టుపట్టించాడు. ఇంద్రుడు విష్ణువు అనేక సార్లు అనేక పాపాలను చేసి తేజస్సున పరాక్రమాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. మీరు వాళ్ళిద్దరిని అడ్డు చూసుకొని యుద్ధంలో విజయం సాధించలేరు. మీరు విష్ణువు ఇంద్రుడు ధర్మం కోసం మీరు మూర్ఖులై ప్రాణాలను పోగొట్టుకోవడం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్వార్థంతో కలుషితమైన మనస్సు గల విష్ణువు ఇంద్రులకు ధర్మం ఏం తెలుస్తుందిలే. ఓ దేవతలారా, ధర్మవిహీనులైన ఈ దేవతలు చేసే పనులన్నీ నిష్ప్రయోజములే అవుతాయి. మిక్కిలి గర్భితులైన వీరిద్దరూ ఈరోజు ఈ శిశువును నా ముందు నిలబెట్టారు. నేను ఈ శిశువుని వధిస్తాను. ఆ పాపాన్ని కూడా వీరిద్దరే పొందుతారు. ప్రాణమును రక్షించుకోవాలనుకునే వారు ఈ బాలుడిని ఇంత తీరం తీసుకొచ్చారా అని ఇంద్రుడిని విష్ణువుని అన్నాడు తారకాసుడు. చాలా గట్టిగా నిందించాడు తారకాసుడు. వీరభద్రుడు వైపు తిరిగి వీరభద్రునితో, నువ్వు పూర్వం దక్షయజ్ఞంలో అనేక మంది బ్రాహ్మణులను సంహరించావు. ఓ పుణ్యాత్మ, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నీకు ఈ రోజు చూపిస్తాను అంటూ వారిని నిందిస్తూ తన పుణ్యమును పోగొట్టుకున్నాడు తారకాసుడు. యుద్ధ వీరులలో శ్రేష్ఠుడైన ఆ తారకాసుడు అత్యద్భుతమైన శక్తిని చేతబట్టాడు. ఇంద్రుడు గుహను ముందు పెట్టుకొని ఆ బాలుని దగ్గరకు వస్తున్న తారకాసురుడిని బలంగా వజ్రంతో కొట్టాడు. నిందించడం వలన బలము తగ్గిన ఆ తారకాసుడు వజ్రపు దెబ్బ చేత శిథిలమైన అవయవముల గలవాడై వెంటనే క్షణకాలము నేల మీద పడ్డాడు. అతడు కింద పడినా మళ్లీ పైకి లేచి ఏనుగుపై ఉన్న ఆ ఇంద్రుడిని కోపంతో శక్తితో కొట్టి నేల మీద పడేశాడు. ఇంద్రుడు పడిపోవడం చూసిన దేవసేనలు పెద్దగా హాహాకారాలు చేయడం మొదలుపెట్టినాయి. దేవతలను దుఃఖం ఆవేశించింది. తారకాసుడు ఆ సమయంలో దుఃఖమునిచ్చేటువంటిది తన నాశనమునకు హేతువైనది ధర్మమునకు విరుద్ధమైన కర్మమును ఆచరించాడు. దానిని చెబుతాను విను నారదా. పడిపోని ఇంద్రుడిని అతడు తారకాసుడు కాలితో తన్ని వజ్రమును అతడి చేతి నుండి లాక్కొని దానితోనే అతడిని అదే పనిగా కొట్టాడు. ఈ విధంగా ఇంద్రుడు అవమానించబడడం చూసిన విష్ణువు వెంటనే ప్రతాపశాలుడై ఆ విష్ణువు చక్రమును పైకెత్తి తారకాసుని కొట్టాడు. ఆ చక్రపు దెబ్బకు తారకాసుడు మరలా క్రింద పడ్డాడు. అని వెంటనే లేచి తన శక్తి అనే ఆయుధంతో విష్ణువును కొట్టాడు. ఆ శక్తి యొక్క దెబ్బలకు అచ్యుతుడు నేల మీద పడ్డాడు. దేవతలంతా పెద్దగా హాహాకారాలు చేస్తూ ఎక్కువగా ఆకర్షించారు. కానీ ఒక్క నిమిషంలో విష్ణువు స్వయంగా లేచి నిలబడ్డాడు. ఇంతలో వీరభద్రుడు ఆ క్షణకాలంలోనే రాక్షసునిపైకి వెళ్ళాడు. ప్రతాపశాలి బలవంతుడైన వీరభద్రుడు త్రిశూలమును ఎత్తి రాక్షసరాజైన తారకాసురుని కొట్టాడు. అప్పుడు అతడు ఆ త్రిశూలం దెబ్బతో నేల మీద పడ్డాడు. మహాతేజశాలి అయిన తారకాసురుడు నేల మీద పడిన మళ్ళీ బంతిలాగా లేచి నిలబడ్డాడు. మహావీరుడు సమస్త రాక్షసులకు నాయకుడు అయిన తారకాసురుడు కోపించి గొప్పదైన శక్తితో వీరభద్రుని హృదయం మీద కొట్టాడు. ఆ గొప్ప శక్తి చేత క్రోధంతో వక్షస్థలమునందు బలంగా కొట్టబడిన వీరభద్రుడు క్షణకాలం పాటు మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. గణములు, దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు కూడా పెద్దగా హాహాకారాలు చేసి అనేక సార్లు ఆక్రోశించారు. గొప్ప బలిశాలి శత్రునాశకుడైన వీరభద్రుడు క్షణకాలంలో లేచి మెరుపులాగా ప్రకాశిస్తూ నిప్పులను వెదజిల్లే త్రిశూలాన్ని చేతితో పట్టుకొని మరింతగా ప్రకాశిస్తున్నాడు వీరభద్రుడు. ఆ త్రిశూలము తన కాంతులతో దిక్కులన్నిటినీ ప్రకాశింపజేస్తూ సూర్య చంద్రబింబాల వలె అగ్నిమండలాల వలె గొప్ప కాంతుల గలదే ప్రళయాకాలాన్ని వలె మహాజ్వలంగా ఉండి వీరులకు మిక్కిలి భయాన్ని కలిగిస్తోంది.
ఆబలుడైన వీరభద్రుడు త్రిశూలంతో ఆ రాక్షసుడిని చంపడానికి ఉద్యున్ముక్తుడవుతుండగా కుమారస్వామి అడ్డగించి ఆపాడు. నారదా, హరి ఓం దత్సతు. ఇంతటితో బ్రహ్మదేవుడు కుమారుడు కర్తవ్యం ఉపదేశించుట, తారకాసుడు విష్ణువును నిందించుడా అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో కుమార తారకుల యుద్ధము, గుహుడు తారకాసుడు సంహరించుట అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.